వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్, టెక్ మహేంద్ర, హెచ్సిఎల్ టెక్నాలజీ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా మహేంద్ర అండ్ మహేంద్ర, నైకా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, కోల్ ఇండియా, భారతీ ఎయిర్టెల్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. స్టాక్ మార్కెట్ ర్యాలీతో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముఖేష్ అంబానీ మళ్లీ 10,000 కోట్ల డాలర్ల క్లబ్లో చేరారు. గత 2 రోజుల్లో ఆర్ఐఎల్ షేరు 5.4% లాభంతో 2,718.40 రూపాయలకి చేరాయి. గురువారం ఒక దశలో ఆర్ఐఎల్ షేరు 2,724.95 రూపాయల జీవితకాల గరిష్ట స్థాయికి తాకింది. దీంతో ఆర్ఐఎల్ మార్కెట్ క్యాప్ 18 లక్షల కోట్లకు చేరింది. గత వారం రోజుల్లో అంబానీ నిర్వహణలోని నెట్వర్క్ 18, టీవీ 18 బ్రాడ్కాస్ట్ కంపెనీల షేర్లు 24 నుంచి 45% పెరిగాయి. దీంతో అంబానీ నికర సంపద సుమారు 8.71 లక్షల కోట్లకు చేరింది. 2021 తర్వాత అంబానీ $100 బిలియన్ క్లబ్లో చేరడం ఇదే మొదటిసారి. $100 బిలియన్ పైగా నికర సంపద ఉన్న కుబేరులు ప్రపంచంలో 12 మంది ఉంటే అందులో అంబానీ 11వ స్థానంలో ఉన్నారు. ఇక భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత్ దాస్ మరోసారి క్రిప్టో కరెన్సీలపై తన వ్యతిరేకతను వెల్లడించారు. వర్ధమాన దేశాలు గాని, సంపన్న దేశాలు గాని క్రిప్టో కరెన్సీల వేలం బెర్రీని భరించలేవన్నారు. మింట్ పత్రిక నిర్వహించిన ఒక సదస్సులో ఆయన ఈ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఏ విషయంలో తాము ఏ దేశ రెగ్యులేటరీ సంస్థలను అనుసరించలేమని స్పష్టం చేశారు. అమెరికా క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్ క్రిప్టో కరెన్సీల ఈటీఎఫ్లను అనుమతించిన నేపథ్యంలో ఆర్బీఐ గవర్నర్ దాస్ ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. ఒకరికి మంచిదైంది, మరొకరికి మంచిది కాకపోవచ్చు. ఈ విషయంలో నా అభిప్రాయం, ఆర్బీఐ అభిప్రాయం గతంలోనేలా ఉందన్నారు. ఈరోజు మార్కెట్స్ పై వారి విశ్లేషణ తెలియజేసేందుకు బిజినెస్ అనలిస్ట్ మాధవి గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. సో మేడం, ప్రపంచ కారణాల వల్ల మార్కెట్లు ఫ్లాట్ గా ట్రేడ్ అవుతున్నాయని గమనిస్తున్నాం. సో పరిస్థితిని వివరించగలరా? అసలు ఎందుకు, దీనికి రీజన్ ఏంటంటారు? సో ఈ రోజు అయితే పాజిటివ్ గానే మన మార్కెట్స్ ఆల్మోస్ట్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే 95 పాయింట్స్ నిఫ్టీ అప్ లో ఒకసారి ట్రేడ్ అవుతుంది. అండ్ ఈవెన్ సెన్సెక్స్ కూడా 72,000 అబౌవ్ రీక్లెయిమ్ చేయగలుగుతుంది. బట్ ఏంటంటే ఏషియన్ మార్కెట్స్ మిక్స్డ్ గా ఉన్నాయండి. అండ్ యుఎస్ మార్కెట్స్ కూడా నిన్న ఫ్లాట్ గా ఉన్నాయి. అండ్ గిఫ్ట్ నిఫ్టీ కూడా మనకి ఫ్లాట్ గా ఇండికేషన్ అనేది వచ్చింది. సో దట్స్ వాట్ వీఆర్ బీయింగ్ ఇన్ ద రేంజ్. ఈ రోజు కొంత తక్కువ రేంజ్ లోనే ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి. అండ్ ఎస్పెషల్లీ Q3 రిజల్ట్స్ అనేవి మనకి వస్తున్నాయి కాబట్టి మనకి సెక్టార్ స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది రాదర్ దాన్ ఈ మార్కెట్ ఒడిదుడుకుల కన్నా ఈ స్టాక్స్ లోనే అప్స్ అండ్ డౌన్స్ అండ్ వాటలిటీ అయితే మనం ఎక్కువగా చూడొచ్చండి. ఈ రోజు రిజల్ట్స్ అయితే మనకి హెచ్సిఎల్ టెక్నాలజీస్, విప్రో, హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్, టాటా మెటాలిక్స్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలు మనకి ఇస్తున్నాయి. అండ్ గుడ్ రిజల్ట్స్ ఇచ్చిన కంపెనీస్ లో మనకి టీసీఎస్, హెచ్డిఎఫ్సి, సో ఇలాంటి కంపెనీస్ అయితే మనకి మంచి రిజల్ట్స్ వచ్చాయండి. సో నౌ వీ హ్యావ్ టు లుక్ ఫర్ దీస్ రిజల్ట్స్ అండి. కీన్ గా అబ్జర్వ్ చేయాలి ఇన్వెస్టర్స్ అందరూ కూడా. వాళ్ళ Q3 రిజల్ట్స్ ఏ విధంగా వాళ్ళు ఏవైతే హోల్డ్ చేస్తున్నారో స్టాక్స్, అవి రిజల్ట్స్ ఎలా అప్డేట్ ఇస్తున్నాయి, ఎస్టిమేషన్స్ కి అబౌవ్ ఉన్నాయా, మార్కెట్ ఎస్టిమేషన్స్ కి బిలో ఉన్నాయా, సో ఇవన్నీ కూడా వాళ్ళు చెక్ చేసుకోవాలండి. సో మాధవి గారు, చమురు ధరల్లో గత కొద్ది రోజులుగా పెద్దగా మార్పు లేదని తెలుస్తుంది. అయినా ఆయిల్ అండ్ గ్యాస్ రంగ సూచీల షేర్లు నష్టాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి. దీనికి కారణాలు ఏంటంటారు? అంటే ఇప్పుడు మన క్రూడ్ ఆల్మోస్ట్ ఒక రేంజ్ లో ఉంటుందండి. అంటే $80, $82 పర్ బ్యారెల్ వెళ్ళగానే మళ్ళీ అది $72 మళ్ళీ అలా వస్తుందండి. రైట్ నౌ ఇట్ ఈస్ ట్రేడింగ్ ఎట్ $79 పర్ బ్యారెల్ ట్రేడ్ అవుతుంది. సో మెనీ ఫ్యాక్టర్స్ ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ అండి. ఒకవైపు గ్రోత్ ఎస్టిమేట్స్ ఫర్ ద గ్లోబల్ అనేది అంత ఎక్కువగా లేదు కాబట్టి, డిమాండ్ లేదు కాబట్టి క్రూడ్ ఆయిల్ అనేది అంత మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగా అది స్ట్రగుల్ అవుతుందండి. అంటే $80 దగ్గరికి వెళ్ళినా మళ్ళీ ఇమీడియట్లీ ఇట్ ఈస్ కరెక్టింగ్ అండ్ గెటింగ్ బ్యాక్ టు below 80. So this is good for actually for the economy, but there are certain issues for the oil based companies. అండ్ అంతేకాకుండా ఆర్థిక మార్కెట్లు సాధారణంగా ఉన్నట్లు కనిపిస్తుంది. మరి బ్యాంకులు అలాగే ఆర్థిక రంగ స్టాకులు ఎందుకు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి?
సో ఆల్రెడీ చాలా వరకు మూవ్ అయ్యాయండి స్టాక్స్. సో వీ కెన్ సే కన్సాలిడేషన్ ఫేజ్ లో మనము ఉన్నాము. సో ఏ స్టాక్స్ అయితే ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ లో మనకి 20%, 25% ఉన్నాయి, సో అవి కొద్దిగా కన్సాలిడేట్ అయినట్టుగా కనిపిస్తున్నాయి. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ వాటి పెర్ఫార్మెన్స్ బాగాలేదని కాదు. సో ఒక్కసారిగా పెరిగిన తర్వాత స్టాక్స్ అనేవి కొన్ని రంగాల్లో ఏదైతే మనకి ఎక్కువగా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లో మనకి చాలా వరకు ర్యాలీ అనేది కనిపించిందండి. ఇప్పుడు అది కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనుకోవచ్చు, లేదంటే కన్సాలిడేషన్ అనుకోవచ్చు. అండ్ బంగారం ధరలు కూడా స్వల్పంగా పెరిగాయి. ఇప్పుడు బంగారం కొనుగోలుపై మీ అభిప్రాయం ఏంటంటారు? సో వీఆర్ ఎస్టిమేటింగ్ అని అంటే ఇదే విధంగా గ్లోబల్ ఇన్ఫ్లేషన్ కూడా మళ్ళీ యుఎస్ లో దెర్ ఈస్ నాట్ ఎ గుడ్ న్యూస్. అక్కడ కూడా గ్లోబల్ ఇన్ఫ్లేషన్ అనేది కంట్రోల్ కి రావట్లేదు. సో ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ అనేది కంట్రోల్ రావట్లేదు, డెఫినెట్లీ people will see that the inflation is increasing, and as well as gold also will increase and to that extent. So year లో అయితే మనం 65,000 70,000 రేంజ్ కూడా చూసే అవకాశాలు అయితే గోల్డ్ వైపు మనకి కనిపిస్తున్నాయి. దానికి రీజన్ ఏంటంటే గ్లోబల్ స్లో డౌన్ అనేది ఎప్పుడైతే వస్తుందో సో ఇమ్మీడియట్ గా సేఫ్టీ హెవెన్స్ వైపు కొంచెం మనకి వెళ్తుంది. సో దిస్ ఈస్ హౌ బికాస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ద గోల్డ్ ఈజ్ ట్రేడింగ్. అండ్ మన ఇండియన్ కరెన్సీలో ఎప్పుడైతే డాలర్ పెరుగుతుందో మనం డాలర్ లో కన్వర్ట్ చేసుకునేటప్పుడు ఇంకొంచెం అంటే మిగతా కంట్రీస్ తో కంపేర్ చేసుకుంటే మన ఇండియాలో చాలా వరకు గోల్డ్ ప్రైసెస్ చాలా ఎక్కువగా ఉన్నాయండి. ఆల్మోస్ట్ 10 to 15% మిగతా కంట్రీస్ కన్నా మన దగ్గర ఎక్కువ ట్రేడ్ అవుతుంది. ఎందుకంటే మనకి డాలర్ అనేది చాలా వరకు స్ట్రాంగ్ గా ట్రేడ్ అవుతుంది. మన రూపీ ఏదైతే ఉందో అది కొంచెం వీక్ అవుతుందండి టువర్డ్స్ డాలర్. సో దాని వల్ల కూడా ఈ గోల్డ్ పెరుగుతుంది అనేది మేము ఎస్టిమేట్ చేస్తున్నాం. ఏంటి కొత్త ఐపీఓస్ ఏమన్నా వస్తున్నాయా? అంటే కాకుండా కొత్త కంపెనీస్ ఏమైనా లిస్ట్ అయ్యే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? అవేంటి? సో మనకి ఐపీఓస్ అయితే మాత్రం చాలా వరకు వస్తున్నాయండి. సో జ్యోతి అనే కంపెనీ, సిఎన్సి కంపెనీ కూడా వచ్చింది. సో నంబర్ ఆఫ్ టైమ్స్ క్రియేట్, ఎందుకంటే మార్కెట్ లో చాలా లిక్విడిటీ ఉందండి. మార్కెట్ లో చాలా వరకు క్యాష్ అనేది, లిక్విడ్ అనేది చాలా వరకు ఉంది. సో అందుకని ఈ అడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్రతి చిన్న కంపెనీ కూడా మనకి చిన్న కంపెనీస్ ఎస్పెషలీ ఇవి ఎక్కువగా కూడా మార్కెట్ లో ఐపీఓలోకి వస్తున్నాయండి. సో పీపుల్ నీడ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్ బికాస్ ఆఫ్ లిక్విడిటీ. ఈ విధంగా హయ్యర్ లిస్టింగ్ అవ్వడము ఇవన్నీ జరుగుతున్నాయి. బట్ ఒక్కసారి లిక్విడిటీ గానీ క్రంచ్ వచ్చినట్లయితే వాటి పెర్ఫార్మెన్స్ బాగోపోతే మళ్ళీ వాళ్ళకి ఇష్యూస్ అనేవి రేజ్ అవుతాయండి. సో ఎవరైతే ఐపీఓస్ లో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారో ఆ కంపెనీ ఫండమెంటల్స్ చూసి చేయండి. బట్ ఇది ఎన్ని టైమ్స్ మనకి గ్రే మార్కెట్ ప్రైస్ ఎన్నిసార్లు మనకి ట్రేడ్ అవుతుంది, ఎంత లిస్టింగ్ రాబోతున్నాయి, లిస్టింగ్ గెయిన్స్ రాబోతున్నాయి, సో ఇవన్నీ పక్కన పెట్టి సో వాళ్ళు చూసినట్లయితే ఫండమెంటల్స్ చూసి